భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. శ్రీకృష్ణ, తనని క్షమించు పరంధామ. మూర్ఖురాలు, పిచ్చిది. శ్రీకృష్ణ, చూడు దేవి, భర్త దుఃఖాన్ని చూసి సహించలేక భర్తను రక్షించమని మమ్ము వేడుకుంటోంది. కానీ సుధాముడేమో తను పిచ్చిది, క్షమించండి స్వామి అని వేడుకుంటున్నాడు. తమరెవరి ప్రార్థన వింటారు స్వామి? ఇరువురిది. ఇరువురిదేనా? తమరేమంటున్నారు? ఒకరినేమో రక్షిస్తాము, మరొకరిని క్షమిస్తాము. వసుంధరా, తైలము పూయొద్దని వారించాను కదా, ఎందుకు పూస్తున్నావు? వద్దు వసుంధరా, వద్దు. మీరెవరితో మాట్లాడుతున్నారు? నీతోనే మాట్లాడుతున్నాను. తైలం పూయకు వసుంధరా, వద్దు. నేనెప్పుడు పూసానండి? ఏమంటున్నావు? మరి ఏం చేస్తున్నావు? నేను నిద్రిస్తున్నాను. వసుంధరా, ఇప్పుడేగా నీవు వచ్చి నా గాయాలకు తైలం పూశావు. చూడు, ఇదిగో చూడు వసుంధరా. ఏమంటున్నారు తమరు? తైలం ఎలా వచ్చింది? ఏమండి ఇది? ఏమిటి ఇది? వెన్నండి. ఏమిటి మాయ వసుంధరా? ఇది మాయ కాదండి, దైవానుగ్రహం. ఏమంటున్నావు వసుంధరా? దీన్ని చూడండి, ఇది వెన్న పాత్ర. ఈ పాత్ర తానుగా ఇక్కడికి రాలేదుగా. దీన్ని ఎవరైనా తెచ్చి ఉంటారు. ఎవరు తెచ్చి ఉంటారు? ఇప్పటికీ తమరు గ్రహించలేదా? తమ వ్యధను చూడలేక తమ మిత్రులు శ్రీకృష్ణులను తమపై దయచూపమని వేడుకున్నాను. నా ప్రార్థన మన్నించి వారు తమ సేవకై
వెన్న పాత్ర తీసుకొని స్వయంగా వచ్చారు. నేను పొరపాటు చేశాను. నా అపరాధాన్ని క్షమించండి. పాపం చేశాను. నేను పాపిని. నేను పాపిని. పాపివి నీవు కాదు వసుంధరా, పాపిని నేను. మూర్ఖంగా ప్రవర్తించి ఆ పరంధాముడికి నా వద్దకు రావలసిన పరిస్థితి కలిగించాను. ఆయనకెంత కష్టం కలిగించాను. నేను పాపిని, నన్ను క్షమించు తండ్రి. ఈ పాపిని క్షమించు తండ్రి. నా అపరాధాన్ని క్షమించు తండ్రి. ఏమండి? నన్ను క్షమించు తండ్రి. చూడండి, క్షమించు. నా మాట వినండి. ఏమండి? ఇంకా ఏం వినాలి వసుంధరా? నీవు నన్ను పాపాత్ముడిని చేశావు. కాదు, నాకిది మరోలా గోచరిస్తోంది. ఏమంటున్నావు వసుంధరా? ఇదా పరంధాముని సందేశంలా ఉంది నాథా. ఏమిటా సందేశం? అదే వారి ఉద్దేశం. నీవు మా వద్దకు వచ్చుటకు సంకోచించినంత వరకు స్వయంగా మేమే నీ వద్దకు రావాల్సి ఉంటుంది అని. వారే స్వయంగా రావాల్సి ఉంటుందా? ఆ, లేదు 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 స్వామి, నీవు నా వద్దకు రావాల్సిన అవసరం లేదు. వద్దు స్వామి, వద్దు. తమ వద్దకు నేనే వస్తాను, తమ వద్దకు నేనే వస్తాను. నా అపరాధాన్ని క్షమించు. నా అపరాధాన్ని క్షమించు స్వామి. తమ చరణాల వద్దకు నేనే వస్తాను స్వామి, తప్పకుండా నేనే వస్తాను. స్వామి, అద్భుతం స్వామి, అద్భుతం. అతడొస్తున్నాడు. తమ కోరిక కూడా అదే కదా స్వామి. భగవంతునిదే విజయం. ఇది భగవంతుని విజయం కాదు రుక్మిణి, ఒక మిత్రుని విజయం. ఒక మిత్రుని పట్ల వేరొక మిత్రునికున్న నిస్వార్థ ప్రేమ యొక్క విజయం. శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. వసుంధరా, నాథ, ఇప్పుడు నాకు సందేహం కలుగుతోంది. మరలా సందేహమా? చెప్పండి, ఏమిటా సందేహం? చూడు, ఒక మిత్రుని గృహానికి వెళ్ళేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళకూడదు అని అంటారు. కనీసం ఓ 5 ఒక్కలైనా తీసుకువెళ్ళాలి అంటారు. మరి మన వద్ద ప్రస్తుతం ఒక్కలు కూడా లేవు. అతడు తప్పక అడుగుతాడు, మా వదిన గారు మా కొరకు ఏమి పంపారు అని. కాబట్టి ఏదో ఒకటి అవశ్యం తీసుకువెళ్ళాలి వసుంధరా.
కానీ నేనేం చెయ్యను. కొంచెం ఆగండి స్వామి. ఇప్పుడే మన శాంతమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైనా తీసుకొస్తాను. శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. రావ సుందరా, ఏమిటిలా వచ్చావు? ఏమిటి విషయం? శాంతమ్మ, ఓ సాయం కోసం వచ్చాను. ఏమనుకోకుండా 2 గుప్పెళ్ళ అటుకులు అప్పుగా ఇవ్వు. వారు ద్వారకాధీశుల్ని కలవడానికి వెళుతున్నారు. రాజుగారి సమక్షానికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు. అందుకే రావాల్సి వచ్చింది. భలేదానివే, దానికి ఇంతగా అడగాలా? రాజుగారి సమక్షానికి అంటున్నావు, 2 గుప్పెళ్ళేమిటి? అన్నీ తీసుకెళ్ళావు. వద్దు శాంతమ్మ, అంత అవసరం లేదు. బ్రాహ్మణుని బహుమతి సూక్ష్మమైనదైనా విలువైనదే. కుప్పెడు అటుకులైనా స్వామి మహదానందంగా స్వీకరిస్తారు. అలాగా, తీసుకో. నేను వెళ్ళొస్తాను. తీసుకోండి. శాంతమ్మని అడిగి అటుకులు పట్టుకొచ్చాను. వీటిని తీసుకెళ్ళి వారికి బహుమతిగా ఇవ్వండి. వారు సర్వాంతర్యామి. మన పట్ల అవశ్యం ప్రసన్నులవుతారు. ఇప్పుడు మా చెంత ఇదే ఉంది స్వామి. అదే మాకు చాలు మిత్రమా. చూసారా పరంధామా, వారు తమకు ప్రేమతో అటుకులు పంపుతున్నారు. తమరొక్కరే తినేయకండి. కానీ దేవి, ఇలా కుంటుకుంటూ నడుస్తూ ఆ బ్రాహ్మణుడు మా చెంతకి ఎప్పటికి చేరతాడా అని. ఏమిటి స్వామి, తమరేదైనా లీలా విలాసం చేయనున్నారా? మా మిత్రుడు కదా, లీలా విలాసం చెయ్యాలి. శ్రీకృష్ణ శ్రీకృష్ణ